నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెరుకు థాట్స్. నేను మీ శ్రీలత. ఇప్పుడు మనం కండెన్స్డ్ మిల్క్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మనం సూపర్ మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోవడానికి అన్నిసార్లు వీలు పడనప్పుడు ఇంట్లోనే మనం కండెన్స్డ్ మిల్క్ని ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఒక 10-15 డేస్ వరకు కూడా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. స్టవ్ పైన ఒక ప్యాన్ తీసుకోండి. ప్యాన్లో నేను ఇక్కడ 1/2 లీటర్ మిల్క్ తీసుకుంటున్నానండి. ప్యాన్ అనేది ఎప్పుడైనా మందంగా ఉండాలి, పెద్దగా ఉండాలి. దీనికి కంపల్సరీ పెద్ద సైజ్ ప్యాన్నే తీసుకోవాలండి. అదేవిధంగా 1 కప్పు షుగర్, 1/2 లీటర్ మిల్క్కి నేను ఇక్కడ 1 కప్పు షుగర్ తీసుకుంటున్నానండి. షుగర్ తీసుకొని మనం కలుపుకుంటూ ఈ మిల్క్ని బాయిల్ చేసుకుందాం. మీరు కండెన్స్డ్ మిల్క్ ప్రిపేర్ చేసేటప్పుడు కంపల్సరీ ప్యాన్ అనేది పెద్ద సైజుది తీసుకోవాలండి. నేను మరీ ఎందుకు చెప్తున్నానో ఒకసారి గుర్తుకుంచుకోండి. నేను మీకు చూపించడం కోసం ఇలా ఓపెన్ ప్యాన్ తీసుకుంటున్నాను. మీకు గుండీ లాంటిది అయితే చాలా బెస్ట్. చూడండి, ఇప్పుడు మనం ఈ పాలని కలుపుకుంటూ వాటి క్వాంటిటీ అనేది ఒక పావంతు వరకు తగ్గేలా కుక్ చేసుకుంటూ స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక 1/2 కుకింగ్ సోడాను కూడా 1/2 టీ స్పూన్ కుకింగ్ సోడాను యాడ్ చేసుకోండి. చేయడం వల్ల వెంటనే అనేది మనకు నురగ వస్తుందండి. సో ఈ నురగ అనేది మనకు స్టవ్ పైన అంతా పడకుండా పెద్ద ప్యాన్ పెట్టుకోవడం బెస్ట్. చూడండి, ఈ నురగని కంప్లీట్ కలుపుకుంటూ ఒక 2-3 మినిట్స్ కుక్ చేసుకుంటే కంప్లీట్ నురగ అనేది తగ్గిపోతుందండి. మనకు నురగ అనేది కంప్లీట్ ఈజీగా తగ్గిపోతుంది. వెంటనే ఒకటేసారి వస్తుందండి. మనం కుకింగ్ సోడా వేసిన వెంటనే నురగ ఎట్ ఏ టైం వస్తుంది కాబట్టి మనం పెద్ద ప్యాన్ తీసుకోవడం బెస్ట్. చూడండి, ఇలా కలుపుకుంటూ ఒక 2-3 మినిట్స్ కుక్ చేసుకుంటే నురగ అనేది కంప్లీట్ తగ్గి మనకు థిక్గా కండెన్స్డ్ మిల్క్ అనేది రెడీ అవుతుంది. చూడండి, ఇలా కుక్ చేసుకుంటే చాలా బాగా సెట్ అవుతుందండి. మనం కలుపుకుంటూ కుక్ చేసుకోండి. మనం ఈజీగా కంప్లీట్ మనం ఇంట్లోనే కండెన్స్డ్ మిల్క్ ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూడండి, మనకు కంప్లీట్ నురగ అనేది తగ్గిపోయి మనకు కండెన్స్డ్ మిల్క్ అనేది ప్రిపేర్ అవుతుంది. ఈ చిక్కటి గ్రేవీలా మనకు మిల్క్ అనేది రెడీ అవుతుంది. అది ఎలా చెక్ చేసుకోవాలంటే ఒకసారి తీగపాకం వచ్చేలా చూసుకుంటూ మనం చెక్ చేసుకుంటే సరిపోతుంది. తీగపాకం వచ్చేంత వరకు కూడా కుక్ చేసుకోవాలండి. మనం 1/2 లీటర్ మిల్క్ తీసుకుంటే 125 మిల్లీలీటర్ల కండెన్స్డ్ మిల్క్ అనేది మనకు రెడీ అయిపోతుందండి. ఇలా చూడండి, మనకు ఇది చల్లారిన తర్వాత కూడా మనకు థిక్గా గ్రేవీగానే ఉంటుందండి. కంప్లీట్ గడ్డలా మారదు. మనం స్టోర్ చేసుకొని 10-15 డేస్ వరకు కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. స్వీట్స్కి ఎప్పుడైనా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూడండి, ఇలా మనం కుక్ చేసుకొని కంప్లీట్ నురగ అనేది తగ్గిపోయి మనకు థిక్గా మిల్క్ అనేది రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయినటువంటి దాన్ని ఒకసారి తీగపాకం వచ్చేలా ఉందో చెక్ చేసుకోండి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఏదైనా బాటిల్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకొని మనం చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుందండి. చూడండి, మనకు కండెన్స్డ్ మిల్క్ అనేది ఎలా రెడీ అయిపోయిందో. ఇది చల్లారిన తర్వాత కూడా కాస్త థిక్గా మారుతుంది, ఇలాగే ఉంటుంది. మీరు సన్న ప్యాన్ పెట్టుకుంటే మాత్రం అడుగున మాడి సన్నగా నల్లగా వస్తుందండి. సో మందం ప్యాన్ కంపల్సరీ పెట్టుకోండి. చూడండి, చాలా బాగా మనం బయట తెచ్చుకున్నట్టుగానే కండెన్స్డ్ మిల్క్ అనేది ఇంట్లోనే రెడీ అయిపోయిందండి. ఇది చాలా ఈజీగా కూడా మనకు రెడీ అవుతుందండి. చూడండి ఫ్రెండ్స్, మనకు ఎంతో బాగా కండెన్స్డ్ మిల్క్ రెడీ అయిపోయింది. ఇది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఒక 15 డేస్ వరకు మనం యూజ్ చేసుకోవచ్చు.